హలో వ్యూవర్స్, ఇవాళ చెక్కల్ని చాలా రోజుల వరకు కరకరలాడుతూ క్రిస్పీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా దీనికి కావాల్సినవి బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, దంచిన వెల్లుల్లిపాయలు, గంటసేపు నానబెట్టిన పచ్చిపప్పు, పెసరపప్పు 2 కలిపి 2 టేబుల్ స్పూన్లు, కచ్చాపచ్చాగా దంచుకున్న ఎండుమిరపకాయలు 1 స్పూను, ముందుగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకు, ఉడికించి ఉంచుకున్న పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు అన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మృదువుగా పిండిని కలపాలి. కొంచెం పిండి ఉంట తీసుకొని బాగా మీకు వీలైనంత సన్నగా పలుచగా తట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నూనెని వేడి చేశాక ఒక్కొక్కటిగా అందులో వేసి ఎర్రగా వేగేంత వరకు కాల్చాలి. విన్నారా, ఇలా గలగలమని సౌండ్ రావాలి, అప్పుడే బాగా వేగినట్లు. వీటిని ఎక్కువగా జన్మాష్టమికి, దివాళీకు, అలాగే పండుగలకు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసుకున్నట్లయితే చెక్కలు చాలా రోజుల వరకు కరకరలాడుతూ ఉంటాయి. నచ్చిందా? మరి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.